తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ లాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలు విచ్చలవిడిగా మార్కెట్లో లభ్యమవుతున్నాయని, వీటిని అదుపు చేయడంలో పాలక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రగతిశీల యువజన సంఘం PYL రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మోకాల రమేష్ అన్నారు. ఈ రోజు ఇల్లందు ఎక్సైజ్ కార్యాలయం ముందు ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చింత నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఆందోళన కార్యక్రమంలో PYL రాష్ట్ర అధ్యక్షుడు మోకాల రమేష్, జిల్లా కార్యదర్శి పరశిక రవి మాట్లాడుతూ, పట్టణాలకే పరిమితమైన పబ్ క్లబ్ల సంస్కృతి నేడు చిన్న చిన్న గ్రామాల్లో పాకింది అని, హానికరమైన మత్తు పదార్థం వలన యువత చెడు మార్గంలో పోతున్నారని, గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం, బెల్ట్ షాపు నిర్వహణ వలన చిన్న వయసులోనే అనారోగ్యంకి గురై మరణిస్తున్నారని తెలంగాణలో మద్యం వేరులై పారుతున్నటువంటి పరిస్థితి. అట్లాగనే ప్రభుత్వం నూతన మద్యం పాలసీని కూడా తీసుకొస్తుంది. ఇవాళ ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. కేవలం ఆదాయ వనరుగా మాత్రమే మద్యం పాలసీని ప్రభుత్వాలు చూస్తున్నాయి. కానీ ఇవాళ యువతరము నానాటికి నిరుద్యోగం లేక, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటే, అదేవిధంగా ఆ ఖాళీగా ఉన్నటువంటి యువతరము అరాచకత్వానికి దారి మరలిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు గంజాయి విచ్చలవిడిగా గ్రామాలలో, పట్టణాలలో, కాలేజీలలో, పాఠశాలల్లో విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆకతాయి వ్యవహారంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మామూలు కాదు. ఇవాళ భారతదేశంలో ఒకవైపు మద్యం మీద ధరలు పెరక్కోకుండా వాటి మీద మరి ఏది ఎక్సైజ్ సుంకం లాంటిది పెరక్కోకుండా చేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది కేంద్రంలో. ఇవాళ రాష్ట్రంలో మద్యం పాలసీ మనకు తీసుకొస్తున్నటువంటిది. ఇవాళ గ్రామ పంచాయతీకి ఇవాళ బ్రాండ్ షాప్ని లైసెన్స్ ఇచ్చే విధంగా విధానాలు కొనసాగిస్తున్నది. ఒకవైపు ఇవాళ ఇప్పటికే 2600 మద్యం పాలసీలకు, మద్యం బ్రాండ్ షాపులకు లైసెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ గ్రామాన స్వయంగా లైసెన్సులు ఇచ్చి నడిపించే విధంగా ప్రభుత్వ పాలసీని కొనసాగించే కొన్ని వేల లక్షలాది కోట్లాది ఇవాళ డబ్బులు ఏ విధంగా యువతరం నుంచి రాబట్టుకోవాలి, మద్యం తాగే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలనేది చూస్తుంది తప్ప ఇవాళ యువతరాన్ని దిశ వైపు నడిపించాల్సినటువంటి యువశక్తిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మా ప్రగతిశీల యువజన సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని అనుకుంటున్నాం. తక్షణమే గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులను లేదా పట్టణాలు గల్లీలో ఉన్నటువంటి బెల్ట్ షాపులని వెంటనే మూసివేయాలని, అట్లాగనే ఇవాళ పాఠశాల ఆవరణలో కానీ కాలేజీల ఆవరణలో ఉన్నటువంటి గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నది. దాన్ని కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ప్రగతిశీల యువజన సంఘం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తుంది. అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ మద్యపానాన్ని, అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ మద్యపానాన్ని.